మనకి ఎదుటి వాళ్ళు ఎవరు ఫోన్ చేశారు అనేది ఎలా తెలుస్తుంది? ఒకటి, మన ఫోన్లో వాళ్ళ నెంబర్ ఉండాలి, అంటే వాళ్ళ పేరు అది ఫీడ్ అయి ఉండాలి. లేదు అంటే ట్రూ కాలర్ యాప్ వేసుకుంటే మనం కానీ మన మిత్రులు కానీ మన బంధువులు కానీ, అంటే మన కాంటాక్టుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళు కాంటాక్ట్లో ఉంటే మనతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు ఏది ఫీడ్ చేసుకుంటే అది వస్తుంది. అందులో అమ్మ అని, వైఫ్ అని ఇట్లాంటివి కూడా వస్తుంటాయి. అట్లాంటి పేర్లతో వస్తుంటుంది, అదే తెలుస్తుంటుంది. ఇప్పుడు అలా కాకుండా, అంటే ఆ ట్రూ కాలర్ యాప్ మీద డిపెండ్ అవ్వకుండా జూలై 15 నుండి ట్రాయ్ వాళ్ళు కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నది ఏంటంటే, మనం ఫోన్ కొనేటప్పుడు, సిమ్ కార్డు కొనేటప్పుడు ఏ ఆధార్ కార్డుతో అయితే రిజిస్టర్ చేసుకుంటామో అదే పేరుతో వస్తుంది ఫోన్. అంటే ఫోన్ ఇక పైన చేసినప్పుడు మన పేరు, వాళ్ళ పేరు ఫీడ్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే అది వస్తుందన్నమాట. తద్వారా ఎవరు ఒరిజినల్, ఇప్పటిదాకా దొంగ కాల్స్ చేయడానికి అవకాశం ఉంది. ట్రూ కాలర్ యాప్లో కూడా తెలియకుండా పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక పైన అది ఒక కొత్త మంచి విధానం.